హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శాంతిని, అహింసను బోధించిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఆయన జన్మించిన, జ్ఞానోదయం పొందిన, చివరకు నిర్మాణం చెంది కూడా వైశాఖ పౌర్ణమి రోజే. అందుకే ఈ రోజును బుద్ధ పౌర్ణిమగా జరుపుకుంటారు. అసలు సిద్ధార్థుడు బుద్ధుడికి ఎలా మారాడు? ఆయన బోధించిన సూత్రాలేమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నేటి నేపాల్లో లుంబినియా వనంలో శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. సిద్ధార్థుడు పుట్టినప్పుడే జ్యోతిష్యులు ఒక అంచనా వేశారు. ఈ బాలుడు అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, లేదా గొప్ప సన్యాసి అవుతాడని చెప్పారు. కుమారుడు ఎక్కడ సన్యాసి అయిపోతాడో అని భయపడి తండ్రి సిద్ధార్థుడిని బయటి ప్రపంచం తెలియకుండా సకల భోగాల మధ్య పెంచాడు. యశోదరతో వివాహం జరిగింది. రాహులుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. కానీ వీధి మరలా తలెంచింది. ఒకరోజు నగరాన్ని సందర్శించడానికి వెళ్ళిన సిద్ధార్థుడు 4 దృశ్యాలను చూశాడు. 1. శక్తిహీనుడైన ఒక ముసలివాడు. 2. జబ్బుతో బాధపడుతున్న ఒక రోగి. 3. ప్రాణం లేని ఒక శవం. 4. ప్రశాంతంగా ఉన్న ఒక సన్యాసి. ఈ దృశ్యాలు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. జీవితం అంటే కేవలం సుఖాలేనా? ముసలితనం, రోగం, మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరా అనే ప్రశ్నలు ఆయన మనసుకు తొలిచేశాయి. అందుకే 29 సంవత్సరాల వయసులోనే తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి సత్య అన్వేషణలో బయలుదేరారు. అనేక సంవత్సరాలు కఠిన తపస్సు తర్వాత బీహార్లోని గయలో ఒక రావి చెట్టు కింద బోధివృక్షం సిద్ధార్థునికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడే ఆయన బుద్ధుడు జ్ఞాని అయ్యాడు. బుద్ధుడు బోధించిన ప్రధాన సూత్రం ఆశే దుఃఖానికి మూలం. మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకుంటేనే శాంతిని పొందుతాడని ఆయన చెప్పారు. అహింస పరమో ధర్మం అంటూ అహింస మార్గాన్ని, ప్రపంచాన్ని పరిచయం చేశాడు. బుద్ధుడు మనకు 8 మార్గాలను, అష్టాంగ మార్గాలను సూచించారు. సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన మాట, సరైన పని, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన ఆలోచన మరియు సరైన ధ్యానం. కులం, మతం అనే భేదాలు లేకుండా అందరూ సమానులేనని ఆయన చాటిగా చెప్పారు. 80 ఏళ్ల వయసులో కుశీనగరంలో ఆయన పరమదించారు. మహాపరిజ్ఞానం. ఈ బుద్ధ పౌర్ణమి నాడు మనం కేవలం పూజలు చేయడం కాదు, ఆయన బోధించిన శాంతిని, సహనాన్ని మన జీవితంలో కూడా ఆచరించడానికి ప్రయత్నిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.